మీరు రికార్డ్ చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఏం కాదు సార్, చేయండి. చేసి అప్లోడ్ చేయొచ్చు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. అవును సార్, అవును సార్. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు డౌట్గా చెయ్యండి వద్దు అన్నోళ్ళని ఏం చేయమంటారు? సార్ వద్దన్నప్పుడు వద్దు సార్, ఇక కొందరికి ప్రైవసీ ఉంటుంది కదా సార్. ప్రైవసీ ఉంటుంది. రీసెర్చ్ ప్రోగ్రామ్ మనం అప్లోడ్ చేస్తామని తెలిసి మరి వాళ్ళు రీసెర్చ్లో ఎట్లా చేస్తున్నారు. వాళ్ళు వద్దు అని డౌట్ పడితే వాళ్ళకి వద్దు అన్న తర్వాత మళ్ళీ కావాలన్న వాళ్ళని ఏం చేయాలి? వద్దంటారు, తర్వాత మళ్ళీ కావాలి అప్లోడ్ చేయండి అని అంటారు. అప్పుడు ఏం చేయాలి? సార్ ఇక ఫస్ట్ ఆప్షనే బెటర్. ఒకసారి అది వద్దు అన్న తర్వాత అప్లోడ్ చేయన తర్వాత చేసినాక కూడా మళ్ళీ వద్దనే అవకాశం ఉంటుంది కాబట్టి వద్దనడం అవును సార్, ఇది కరెక్ట్ సార్. ఎందుకంటే ఒకసారి మనం మనసులోకి వెళ్ళి ఫస్ట్ ఏది వస్తుందో ఏది వస్తుందో అదే కరెక్ట్. నెక్స్ట్ టైం వచ్చింది అది అటు ఇటు కన్ఫ్యూజన్ సార్. అప్పుడు కన్ఫ్యూజన్ లో ఉండే అన్నా సార్ మీరు తీసేయండి సార్ అన్నాడు అనుకో, మనకు ఎఫర్ట్ కూడా వేస్ట్ అవుతుంది. మనం ఇచ్చేదే యూజర్ కి ఒక వీడియో వస్తుంది అన్న ఉద్దేశంతోనే కదా ఇంత కష్టపడి మనం రీసెర్చ్ ప్రోగ్రామ్ చేసేది. అవును సార్, అవును సార్. మనకు వచ్చే ఫీజే అది. అవును సార్. రైట్. చెప్పాలి. 25 అక్టోబరా మీది? 25 అక్టోబర్ 1998. అవును సార్. టైం వచ్చేసేసి 8:28. మీరైతే స్పీకర్ ఏం వాడతలేరు, చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. అవును సార్, అవును. 8:35 ఇచ్చారు, 8:28 చేశాను. కరీంనగర్. అవును సార్, అవును సార్. వెరీ గుడ్. చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి మీకు? సార్ అబ్రాడ్ ఛాన్సెస్ ఉందా లేదా అని సార్. ఓకే, మీరేం చేస్తున్నారు ప్రజెంట్ నేను ఎయిర్టెల్ వైఫైలో చేస్తున్నా సార్ ఇప్పుడు. ఎయిర్టెల్ వైఫైలో మీరు ఏం చేయాలి? డెవలప్మెంటా లేదంటే ఏం చేయాలి? ఇంజనీర్ సార్. ఇంజనీర్ అంటే ఏదైనా ఇష్యూ వస్తే మీరు వెళ్ళాలా లేదంటే ఎట్లా? ఇన్స్టాలేషన్ సార్ వైఫై. ఓకే, వైఫై ఇన్స్టాలేషన్, వైమాక్స్ కానీ వైఫై కానీ మీరు వెళ్ళి ఇన్స్టాలేషన్ చేయాలి. అవును సార్. సర్వీస్ ఇంజనీర్ కిందకి వస్తుంది. అవును సార్, టెక్నికల్ కి. ఓకే, రైట్. ఇప్పుడు అబ్రాడ్ అంటే మరి దేని మీద వెళ్ళాలి? ఆపర్చునిటీ వేరే ఎత్తుక్కోవాలి కదా అప్పుడు. జాబ్ ఆపర్చునిటీ, జాబ్ వీసా మీద సార్. అంటే స్టోర్, సూపర్ మార్కెట్. రైట్. ఓకే, దాని మీద వెళ్ళాలనుకుంటున్నారు. అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఏ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారు? జర్మనీ, ఇజ్రాయెల్, యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్. ఓకే. దొరుకుతాయి కదా ఆప్షన్స్ బానే. అవును సార్. ఫ్రెండ్స్ వెళ్ళారు సార్ కొందరు. గ్రేట్. సరే, చార్ట్ ఎలా ఉందో చూద్దాము సార్. దాన్ని బట్టి అర్థం చేసుకుందాము. సో 98 నుంచి నేను మ్యాచ్ చేస్తాను. మ్యాప్ అయితే ముందుకు చెప్తాను. పెళ్ళయిందా? కాలే సార్. ఓకే, సరే. మనం వెనక్కి వెళ్దాం, ముందుకు వద్దాం. సరిపోయినట్టుంటే ముందు చెప్తా, లేదంటే ఫీల్ అవ్వద్దు మరి. ఓకే, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. వృశ్చిక లగ్నము వచ్చింది, జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. కరెక్టే కదా? అవును సార్. చూసుకున్నారా మీరు వృశ్చికం జ్యేష్ఠ 4వ పాదం అని? అవును సార్, 4వ పాదం. ఓకే, పర్ఫెక్ట్. గండాంతర పాదం వచ్చింది. సో బుధుడు ఎలా ఉన్నాడు? బుధుడు వ్యయంలో ఉన్నాడు, వక్రిచ్చే అవకాశం ఉన్నది. సో ట్విస్ట్, 9th లార్డ్ ఎప్పుడు కూడా 8th లార్డ్ కనెక్ట్ కాకూడదు. 8th లార్డ్ కంట్రోల్డ్ బై ద 12th లార్డ్ అనమాట. సో కాబట్టి మనకి సపోర్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫాదర్, ఇవన్నీ లిమిటెడ్ అని కదా అర్థం. సో అది చెప్పేస్తా ఉంది. ఫండమెంటల్ గా ఏం లేదు, మనది మనమే మేక్ చేస్తే దేవుడు మనకి అన్ని ఇచ్చాడు, శరీరం అన్ని ఇచ్చాడు కాబట్టి మనమే చెయ్యాలనేది అర్థం చేసుకోవాలి మనం. అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్. సో ఇది కొంచెం ఫండమెంటల్ గా ఇష్యూ ఉంది. కానీ శుక్రుడు కుజుడు పరివర్తనలో ఉన్నారు. సో శుక్రుడు ఎవరి ఫలితాన్ని ఇస్తాడు? శుక్ర విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ రవి అనమాట. రవి ఎలా ఉన్నాడు? నీచంలో పడితే పడ్డాడు. శుక్రుడు రాశిలో ఉన్నాడు, వక్రత్వ దోషం లేదు రవికి, కాబట్టి ఈ విల్ ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్. కుజుడు ఎవరి ఫలితం ఇస్తాడు? శుక్రుడు ఫలితం ఇస్తాడు. శుక్రుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఎక్సలెంట్ కదా. లగ్న వ్యయాధిపతులు, వ్యయ దశమాధిపతులు. అంటే మీరు ఫారెన్ కాంబినేషన్ అడిగారు, బ్రహ్మాండమైన ఫారెన్ కాంబినేషన్ ఉన్నది సార్. సో కాబట్టి తర్వాత ఇక టైంని దొరకబట్టుకోవాలి మనం, అంతే, చాలా సింపుల్. సో రవి నీచంలో పడ్డాడు, కుజు శుక్రులు కాబట్టి బాగా హైలీ మెటీరియలిస్టిక్, డిజైర్ఫుల్. మరి బాగా లవ్ స్టోరీలు కూడా నడిచాయా మరి ఏమన్నా? ఎందుకంటే కుజుడు శుక్రుడు కూడా జస్ట్ అంటే అట్రాక్షన్స్ నడిచాయి, డిజైర్ నడిచింది, అంతే సార్. థాట్స్ రన్నింగ్ నడిచాయి, అంతే సార్. బ్యాక్ ఎండ్ లో థాట్స్ ఆల్మోస్ట్ రెగ్యులర్ గా రన్ అవుతా ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ లేదంటారు. అవును సార్. రైట్. చూద్దాం. అసలు గురు చతుర్థ కేంద్రంలో ఉన్నాడు, బట్ హీస్ ఫాలోయింగ్ శని. బట్ శనికి క్యాన్సిలేషన్ ఉంది, పర్వాలేదన్నమాట. ఏదేమైనా కానీ యువర్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ. ఓకే, ఏం ట్రికీ లేదనమాట, సింపుల్ క్యాండిడేట్. బట్ అది ఇక మామూలుగా క్రిటికల్ థింకింగ్ అంతా ఉంది. అంటే మనం అంతా చూడగానే ఇది నమ్మం అట్లాంటి అన్నీ ఉంటాయి. బట్ ఇదేమి పెద్ద అదేం కాదు. ఓకే, సరే చూద్దాం.
సర్వైవ్ అవ్వగలుగుతాం, డౌట్ ఏం లేదు. ఓకే, సార్. ఒకటి కాకపోతే రకరకాలు చేసి అయినా కానీ మనం సర్వైవ్ ఇదే చేస్తామని అవును సార్. గ్యారంటీ లేదు. ఓకే, అవును కుజు సార్. శుక్రులు ఏంటిది? నెట్వర్క్ కదా. నెట్వర్క్ అంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వస్తుంది, నెట్వర్క్ అవును సార్. ఆర్కిటెక్చర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అనమాట. సో ప్రస్తుతానికి మీరు వైఫై ఇన్స్టాలేషన్లో ఉన్నారు, రేపొద్దున ఇంకోటి ఎలక్ట్రిక్ వర్క్ అవ్వచ్చు, అవును సార్. ఇంకోటి అవ్వచ్చు, రకరకాల వర్క్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో అది అవును. డిపెండ్స్ అక్కడ ఉండే అవును. ఆపర్చునిటీని బట్టి, మన అవును లెవెల్ని సార్. బట్టి, టైంని బట్టి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. సార్. సో మొదట ఏంటిది? బుధదశ స్టార్ట్ అయింది. బుధుడు అవును. స్టార్ లాడిన గురువు చతుర్థంలో ఉంటే వక్రిగా ఉన్నాడు. వక్రిగా ఉంటే ఎట్లా చెప్పాలి మరి? బుధదశ నాట్ గుడ్ కదా. సో కాబట్టి ఫ్యామిలీ హెల్త్ ఒకటే ఇయర్. సో కాబట్టి అక్కడ శని భుక్తి జరుగుతుంది. శని రిప్రజెంట్స్ కేతు చతుర్థం. కాబట్టి ఆ విత్ ఇన్ ఏ ఇయర్లో ఒకసారి హెల్త్ కానీ, బ్రీత్ కానీ, లేదంటే ఒకసారి ఫ్యామిలీ, ఫాదర్, ఇట్లాంటివన్నీ కొంత ఫాదర్ ఇష్యూస్ ఉన్నాయి. సార్ అంటే ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడే జరిగిపోయారా? అవును సార్. సారీ. ఏం హెల్త్ ఇష్యూ ఉండేనా? ఏమైంది? క్యాన్సర్ సార్. క్యాన్సర్. ఓకే. అదే అక్కడ విత్ ఇన్ ఇయర్లోనే ఏదో ఇష్యూ కనబడతా ఉన్నది అనమాట. అవును సార్. అందుకోసం మన వృచ్చికం జ్యేష్ఠ 8th లార్డ్ కదా. సో 8th లార్డ్ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. 8th లార్డ్ 12th లార్డ్ దుస్తానాస్ కనెక్ట్ అయ్యాయి అనమాట. అది మనకి ప్రాబ్లం. మళ్ళీ తర్వాత మదర్ మళ్ళీ ఏమైనా స్టెప్ తీసుకున్నారా? ఏం లేదా? అమ్మకి అంటే మనకు నార్మల్గా కడుపులో అపాటైక్స్ ఆపరేషన్ ఇలాంటివి జరిగినాయి. ఓకే. రైట్. ఇప్పుడు ఓకే సార్. ఓకే. రైట్. మరి మీ మదర్ ఏమైనా వర్క్ చేశారా? ఎట్లా మళ్ళీ మీ సర్వైవల్? మమ్మీ కాలేజీలో వర్క్ చేశారు సార్. కాలేజీలో ఏం వర్క్ చేశారు? మన నార్మల్గా సిస్టమ్ వర్క్స్ అవి చూసుకునుడు. ఓకే, మెయింటెనెన్స్ లాగా, సపోర్ట్ మెయింటెనెన్స్. అవును సార్. అవును. ఓకే. అది ఎంట్రీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అవును సార్. బుధుడు కదా, క్యాలిక్యులేషన్ కాబట్టి అట్లాంటి. చార్ట్ చిన్నప్పుడు ఏముంది, యాజ్ ఇట్ ఈస్గా వెళ్తా ఉంది, పెద్ద గ్రేట్ అంటూ ఏం లేదు. మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ కూడా వస్తుంది. చూడండి, 2002లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మార్స్ని కన్జైన్ చేస్తుంది, అప్రోచింగ్ కస్ప్లో ఉందన్నమాట. అది నాట్ గ్రేట్. ఓకే, కానీ ప్రోగ్రెసివ్ వీనస్ సన్ సెక్స్టైల్ ఇస్తున్నారు ఉన్నదానిలో. ఓకే, అంటే ఒక గుడ్ ఆస్పెక్ట్ వచ్చి ఇమీడియట్గా బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తే సస్టైన్ అవ్వదు అనమాట. కాబట్టి యూజువల్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఇక సెల్ఫ్ ఎఫర్ట్, అర్థమైందా? ఏదో ఒక చిన్న ఆపర్చునిటీ ముందుకు పోతుంది, కానీ సస్టైనబుల్గా మనకి పైకి వెళ్ళిపోద్దని చెప్పలేము అనమాట. 3, 4 ఇదంతా ఇంతే. ఎందుకంటే మనకి ఫండమెంటల్గా ఫ్యామిలీ ఎట్లున్నదో చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. సో అప్పటి వరకు మనం ఒక ఏజ్ వచ్చే వరకు మనం చేసేంత వరకు అక్కడ ఏముండదని అర్థం. తర్వాత మనం చేస్తామనేది మనం మిగిలిన మన టైం. సో మనం డిపెండెంట్ చైల్డ్ కదా. డిపెండెంట్ చైల్డ్ అయినప్పుడు ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఎట్లున్నదని అంటే నార్మల్గా ఉన్నది, గ్రేట్గా లేదు. కాబట్టి మనం గ్రేట్గా టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఏ దశ వచ్చినా కానీ అట్టనే పనిచేస్తాయి. అవును సార్. తర్వాత నెక్స్ట్ కేతు దశ. కేతు ఈజ్ ఫాలోయింగ్ కుజ 10th కదా. ఆపర్చునిటీ ఎంతో కొంత ఇస్తా ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒకటి మీ మదర్ వర్క్ చేయడానికి. తర్వాత ప్రోగ్రెసివ్ సన్, వీనస్ను సన్ కలిపి 2006లో స్క్వేర్ అవుతున్నాయి 10th హౌస్కి. బాగాలేదు కదా. సో కాబట్టి ఎమోషనల్లీ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ ఇష్యూస్, మదర్ హార్డ్ వర్కింగ్, ఇవన్నీ ఛాలెంజెస్, హెల్త్, వాట్ ఎవర్ అవన్నీ చెప్పాలన్నమాట. కనిపించాయి కదా. అవును సార్. అవును, ఎగ్జాక్ట్లీ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్దాం. ముందుకెళ్తే కూడా ఆస్పెక్ట్ ఏమి వెళ్ళట్లేదు. తర్వాత మళ్ళీ చెప్తాం. మళ్ళీ ప్రాబ్లం తర్వాత ప్రాబ్లమే చెప్పబోతున్నాను అనమాట. మళ్ళీ 2009-10 మీ చదువు చూసుకోండి. అక్కడ సరుకు అనుకున్నట్లేదు. 8th లార్డ్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడంటే అసలు ఏం సరిగ్గా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్గా లేదనమాట. సో ఇది మళ్ళీ డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్. కనిపించాయా? 10, 11లో అక్కడ ఫ్యామిలీ, ప్రోగ్రెస్, ఫైనాన్స్ ఏదైనా కానీ అనుకున్నట్టుగా లేదు. 9, 10, 11 అనుకున్నట్టుగా వెళ్ళలేదు. కనిపించాయి కదా. అవును సార్. ఓకే, చాలా రోజుల తర్వాత ఆస్పెక్ట్ క్లియర్ అయింది. 2011-12లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చింది. తర్వాత వేరే బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది, ప్రస్తుతానికి ఇచ్చింది కాబట్టి ఒక చిన్న లిఫ్ట్ వస్తుంది. అప్పటిదాకా మీ మదర్ వర్క్ ఇవన్నీ ఉంటే దానికన్నా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వడము, చిన్న ఆపర్చునిటీ ఇంప్రూవ్ అవ్వడము, మీకు వేరే వర్క్ ఆపర్చునిటీ ఏదైనా ఇంక్రీజ్ అవ్వడము. శుక్రదశ కుజభుక్తి 2012-14 మధ్యలో మీరు మళ్ళీ ఏమైనా జాబ్ చేస్తున్నారా, లేదంటే చదువుకుంటున్నారా? చదువుకుంటున్నా సార్. అంటే అప్పటి వరకు 10th అదో విధంగా ఏదో 4.3 నార్మల్ గా పాస్ అయినా అంటే పాస్ అయినా సార్, నార్మల్ గా కింది మీద పడి. ఈ ఇంటర్ లో మాత్రం నా ఓన్ సొంతంగా. ఇంటర్ అంటే మీరు 15 ఏళ్ళకి ఇంటర్ వచ్చారా తక్కువ టైంలో? 2014 సార్. 14-15. ఓకే, 14-15కి ఇంటర్ వచ్చారా? ఓకే రైట్. వచ్చేసరికి నేను మంచిగా నేనే ఓన్ గా చదువుకున్నా చేశాను సార్. ఫోకస్ చేశారు మీరు, ఫోకస్ చేశారు. అవును సార్. ఓకే, 15 డిగ్రీలో మళ్ళీ ఫోకస్ లేదు. మళ్ళీ అదే 15 తర్వాత మళ్ళీ దెబ్బతింది. అంటే 16 క్యాలెండర్ 15 అక్టోబర్ 16 అక్టోబర్లో 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ కొంత డైవర్షన్ అనుకున్నట్లు లేకపోవడం
ఈ పని మళ్ళీ చేస్తుంది. అదే సప్లీ క్లియర్ చేయడానికి 2022 పట్టింది సార్. ఓ చాలా టైం డిగ్రీ. పట్టింది. సో అదే డైవర్షన్ ఉంది. సినిమాలు కావచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, అనుకున్నట్టు పోవట్లేదు అనమాట. ఓకే, అవును సార్. 16 నుంచి రాహుభుక్తి అర్థమైందా? రాహువు ఈజ్ ఫాలోయింగ్ కేతు, అక్కడ చతుర్థాన్ని కనెక్ట్ అయ్యాడు. ఏమంత వెళ్తుంది, నడుస్తుంది, పని అయితే నడుస్తుంది కానీ బట్ ఏమీ ప్రోగ్రెస్ అయితే ఏమి ఉండదు, క్లారిటీ మెంటల్ ఉండదు. గా అనేది స్ట్రాంగ్ లేను సార్. మెయిన్ ఓకే, అంతా ఓకే సార్. మెంటల్ గా నేను స్ట్రాంగ్ గా లేను. ఓకే, స్ట్రాంగ్గా లేనంటే దాని అర్థం ఏంటిది? అంటే ఎప్పుడు ఆలోచనలు వస్తా ఉంటాయి, ఎప్పుడు మనసులో ఏదో ఒకటి తిరుగుతా ఉంటది సార్ ఆలోచనలు. అదే అదే రైట్ డైరెక్షన్లో అయితే ముందు పోవట్లేదు, మళ్ళీ ఎతుకుతున్నా నేను చాలా వరకు ఆస్పెక్ట్స్. స్లోగా డెడ్ స్లోగా వెళ్తా ఉందన్నమాట చార్ట్. చూద్దాం అంటే మీకు క్యాపబిలిటీ లేదు అనేది అంటలేదు కానీ బట్ టైం ఫ్లో అనేది ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు కాబట్టి అది టెక్నికల్ గా బాగా నాలెడ్జ్ ఉంటుంది సార్. మెయిన్ అది కుజుసుకులు వాళ్ళు ఎక్స్ప్లోరింగ్, సంబంధం లేని అన్ని వెళ్ళి డోర్లు ఇప్పదీయాలి లేదంటే టీవీలు ఇప్పదీయాలి అలాంటివన్నీ బాగుంటాయి అన్నమాట. అవును సార్, అవును. మొబైల్ గురించి టెక్నిక్ ఏదైనా విషయం అనేది ముందుగానే నాకే తెలుస్తుంది. ఎవరైనా నన్నే అడుగుతారు ప్రతిదీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక వీనస్ దశ శనిభుక్తి వచ్చింది కదా, ఇక్కడ కొన్ని నేర్చుకుంటారు 19 నుంచి 22 మధ్యలో. ఎంతో కొంత సంబంధం లేని విషయాలన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కొంత అవకాశం ఇస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ ఇచ్చింది అనమాట, అది కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. చదువుతో సంబంధం లేకుండా మనం వేరే అన్ని నేర్చుకోవడానికి ఎక్స్ప్లోరింగ్ మోడ్ 2014 నుంచి ఆన్ అవుతుంది అనమాట. అర్థమైందా? దాని తర్వాత మీకు ఇక్కడ ఆస్పెక్ట్ ఏం అందుకోవట్లేదు, ఉన్న దానిలో ఆస్పెక్ట్ చూస్తే కూడా ఏం అందుకోవట్లేదు కాబట్టి ప్రోగ్రెసివ్ మార్స్ 28 degrees ఏమీ లేదు. చెప్తా, వస్తే చెప్తా. ఉన్న దానిలో అయితే శనిభుక్తి మీకు కొంచెం 19 నుంచి 22 చిన్న లిఫ్ట్ అయితే ఇస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూద్దాం, స్లోగానే వెళ్తుంది మీరు చెప్పినట్టుగానే, బట్ చూద్దాం. వెయిటింగ్ ఫర్ ద ఏదన్నా ఉందా అని. ప్రోగ్రెసివ్ మూను ఏమి ఆస్పెక్ట్స్ అందుకోలేదంటే సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, అర్థమైందా? ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమీ లేదు. అంటే మీరు జాబ్ చేయండి, మీకు ఏదైనా రానియండి కానీ బట్ అదంతా మనం సిగ్నిఫికెంట్గా చెప్తలేమన్నమాట. 24, 25 కూడా ప్రోగ్రెసివ్ వీనస్ ఇంకా 10th హౌస్కి అప్రోచింగ్ స్క్వేర్లో ఉన్నాడు అనమాట. సో మ్యాటర్ అర్థమైంది. సరే, ఇప్పుడు నేను మేజర్గా చెప్పే ఈవెంట్స్ అంటూ ఏమీ లేవు నిజానికి. మీరు అలా స్లో ఫేజ్ లో స్టెప్ బై స్టెప్ వెళ్ళడం తప్ప మిరాక్యులస్ గా జరిగిందని చెప్పేదానికి ఏమీ జరగలేదు. అర్థమైంది? సో ఈవెంట్స్ ఉంటే కదా మనం చెప్పేది, ఆ చిన్నప్పుడు ఈవెంట్ తప్ప మళ్ళీ నడుస్తుంది జీవితం అంటే నడుస్తుంది గ్రేట్ గా అంటూ ఏమీ మూవ్ అవ్వలేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ వర్క్ కానీ ఇవన్నీ అగ్రెసివ్ గా ఏది గ్రేట్ గా మూవ్ అవ్వలేదు. వచ్చినప్పుడు చెప్తా, వచ్చే వరకు కూడా సెల్ఫ్ ఎఫర్ట్ చేయక తప్పదనమాట. చూద్దాం. అదే మీరు కష్టపడితే సెల్ఫ్ ఎఫర్ట్ రిజల్ట్స్ అయితే వస్తా ఉంటాయి. అర్థమైందా? ఏదో ఒక ఆపర్చునిటీ చిన్నగా నడుస్తూ ఉంటుంది అది. సరే, ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఒక 4 మార్కులు వచ్చాయా, 8 మార్కులు వచ్చాయా? సరే, ఎగ్జాక్ట్లీ 8 సార్. ఓకే, రైట్ అండి. సరే, ముందుకు వెళ్దాము, చూద్దాం. ఇప్పుడు మీరు అబ్రాడ్ అని అన్నారు 25, 26కి పర్ఫెక్ట్గా. మెర్క్యూరీ రెట్రోగ్రేటెడ్, వెరీ గుడ్. కానీ చూద్దాము. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి స్క్వేర్ అవుతున్నాడు కాబట్టి ఇది నాట్ రికమెండెడ్ టు గో ఫార్వర్డ్ అనమాట. సో ఈ ఇయర్ వద్దని చెప్తా అబ్రాడ్కి. ఓకేనా? నెక్స్ట్ సన్ దశ చూద్దాం. సన్ స్టార్లో ఎవ్వరు లేరు చార్ట్లో. సన్ స్టార్ లాడు రాహు దశమంలో ఉన్నాడు, కుజుడు దశమంలో ఉన్నాడు. కేతు 7th లాడ్తో చూడబడుతున్నాడా? లేదు కదా. కాబట్టి కుజుడే లీడ్ చేస్తున్నాడు. లగ్నాధిపతి దశమంలో ఉంటే ఏంటిది? వంశోద్ధారక యోగం కదా, మంచిది కదా. సో కాబట్టి పాజిటివ్. కాబట్టి మనం ముందుకు చూద్దాం. సన్ దశ, సన్ను నీచబడినా కూడా మీకు దశమాధిపతి వ్యయం కనెక్టెడ్ టు 10th. సో ఫారెన్ ఆపర్చునిటీస్ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేదానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి నేనేం రికమెండ్ చేస్తున్నానంటే 2027 దగ్గర నుంచి మనం అబ్రాడ్ చంద్రభుక్తి, చంద్రుడి స్టార్లో ఎవరు లేరు. ఓకే, సో చంద్రభుక్తి రవి దశ, చంద్రభుక్తి 2027 ఏప్రిల్, 2027 సెప్టెంబర్ అనమాట. చంద్రుడు స్టార్లాడు బుధుడు ఇండికేటింగ్ కుజ అనమాట. లగ్నానికి కనెక్ట్ అయ్యాడు బట్ స్టిల్ ఓకే, అష్టమాధిపతి ఆల్ ఆఫ్ ఎ సడన్. సో ఇక్కడ ఆపర్చునిటీని డబ్బులు ఓవర్గా పెట్టుకోకండి, ఎందుకంటే మీరు వర్క్ వీసాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఓవర్గా నమ్మి అది కాకండి. ఒక ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ఆస్పెక్ట్ ఏమి ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అందుకోలేదు కానీ ఉన్న దానిలో చెప్తా, అది విషయం. 27 చంద్రభుక్తి కరెక్టే, ఎందుకంటే వక్రత దోషం వస్తుంది, వచ్చినా కానీ లగ్నానికి కనెక్ట్ అయింది కాబట్టి కొంతవరకు గుడ్. కాబట్టి ఇక్కడ కొంత పికప్ అవుతుంది. 27, 28 గుడ్డు. ఓకే, 29 గుడ్డు, 30 గుడ్డు. 10th హౌస్ ట్రైన్ నెటల్ యురేనస్ జరుగుతుంది, ఎక్సలెంట్. 2030, 31. ఓకేనా? జరిగిన తర్వాత
32లో స్క్వేర్ జరుగుతుంది అనమాట. సన్ స్క్వేర్ జరిగినప్పుడు కొంచెం ఆపుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే నచ్చక ఉద్యోగాలు మానేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, చూసుకోవాలన్నమాట. ఇష్యూస్ అక్కర్లేని దానిలో ఇన్వాల్వ్ కాకుండా. దాని తర్వాత మళ్ళీ చార్ట్ 1 yearలో మళ్ళీ ఫ్రీ అవుతుంది. తర్వాత మూన్ దశ వస్తుంది. మూన్ ఎవరిని ఫాలో అవుతున్నాడు? మెర్క్యూరీనే ఫాలో అవుతున్నాడు. మెర్క్యూరీ లగ్న భావంలో ఉన్నాడు కాబట్టి ఓకే అనమాట. ప్రస్తుతానికి సెల్ఫ్ ఎఫర్ట్ మూన్ దశ. నీచంలో పడ్డాడు గండాంతరంలో. సెల్ఫ్ ఎఫర్ట్, చాలా కష్టపడాలి, డెసిషన్ తీసుకోకూడదు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, కేర్ఫుల్గా ఉండాలి. 10th house సెక్స్టైల్ మెర్క్యూరీ కూడా జరుగుద్ది, బాగానే ఉంటుంది. మనం నిర్ణయాలు తీసుకోవడం వల్ల దెబ్బతింటామండి. అర్థమైందా? మీ చార్ట్ అయితే లిఫ్ట్ అవుతుంది 27, 28 నుంచి స్లోగా లిఫ్ట్ అవుతూ పైకి వెళ్తుంది ఆపర్చునిటీ. దాని తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ కోసం వెయిటింగ్. ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్. ఇక్కడ మీకు కుజుడికి స్క్వేర్ అయినా ఇటు సైడ్ యురేనస్ ఆపుతా ఉంటుంది కొంత, పర్లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్కి సెక్స్టైల్ బాగానే వెళ్తుంది. ముందేసే పర్వాలేదు, నాట్ వరస్ట్ అనమాట, పర్వాలేదు. ఓకే, హెల్త్ చూసుకోవాలి, కొంచెం చూసుకోవాలి. మరి బ్యాడ్ హెల్త్ కాదు కానీ కొంచెం యావరేజ్ హెల్త్. ఓకే, మంచిగా ఆస్పెక్ట్స్ అన్ని దాటాయి. బట్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యి డైరెక్ట్ అవుతారు కాబట్టి అది కూడా చూసుకోవాలి. 10th house 28 degrees ఏం మంచిగానే ఉంది. మూన్కి సెక్స్టైల్ ఓకే అండి, మీరు గుడ్, మంచిగానే స్టెప్ బై స్టెప్ వెళ్తారు. చాలా అంటే ఇప్పుడున్న స్లో కన్నా బెటర్గా వెళ్తుంది. అర్థమైందా? ఇప్పుడున్నంత కాదు, కొంచెం మంచిగా ఎదుగుతుంది. మళ్ళీ 52లో మెర్క్యూరీ మళ్ళీ స్క్వేర్ అవ్వాలంటే 52 అంటే చాలా దూరం కదా. అర్థమైందా? అప్పుడు ఒక ఆస్పెక్ట్ వస్తుంది, మళ్ళీ ఓవర్కమ్ చేస్తాం అనమాట. ఏం కాదు, ఓవరాల్గా ఏమీ కాదనమాట. చార్ట్ పైకే వెళ్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది 30 వరకు ఆస్పెక్ట్స్ అయ్యో చూపిస్తుంది కదా. సో చూద్దాం. థ్యాంక్ యూ. అంటే నేను ఇచ్చేది ఏం లేదు, మీ పూర్వకర్మ అంతే. ఓకే, సో విషయం ఏంటంటే ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్. ఇదే రిలేషన్షిప్స్, అమ్మాయిలు ఇట్లాంటి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం వద్దనుకున్న వాళ్ళు దించారనుకో మరి లవ్లోకి, దేనిలోకి అయినా కానీ. సో జాగ్రత్తగా ఉండాలి. అది ఫారిన్ కంట్రీస్లో అయినా, ఇండియాలో అయినా, ఎక్కడైనా కానీ మనం కేర్ఫుల్గా ఉండాలి. డైవర్ట్ అయ్యామంటే డైవర్ట్ అయిపోతాం అంతే. డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ కదా, అర్థమైంది? సో అందరినీ గుడ్డిగా నమ్మొద్దు సార్, ఎవరైనా అందరూ మంచి పోయేసరికి యా, నమ్మినా నమ్మకపోయినా టైం ఒక్కోసారి లీడ్ చేస్తుంది. అది అప్పటికి తప్పు అనిపించదు, తర్వాత మారుస్తూ ఉంటుంది కదా. సో ప్రస్తుతానికి విషయం ఏంటంటే, ఇక 2 ఏళ్ళు అయితే మీరు ఇక్కడే పని చేసుకోండి. ఇక్కడ ఎంత ఇస్తున్నారు మీకు మంత్లీ? ఇప్పుడు నాకు 21 వస్తున్నాయి సార్. ఓకే, సరే, మీరు ఇక్కడే ట్రై చేసుకోండి ప్రస్తుతానికి ఉన్నంతలో. 1.5 year తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాం. మళ్ళీ 27, 28లో అప్పుడు వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. బ్యాడ్ ఆస్పెక్ట్స్ రిలీవ్ అయిపోతాయి కదా. అప్పుడు మీకు కుజభుక్తి కూడా వస్తుంది. కుజుడు పరివర్తన యోగంలో ఉంటాడు కాబట్టి ఇంకా 27, 28 అయితే ఇంకా సూపర్ అనమాట. ఓకే, 27, 28. సో 2 ఏళ్ళు ఇక్కడ పని చేయండి. పని చేసినాక మనం అప్పుడు స్టెప్ తీసుకుందాం, ఫారెన్ ఆపర్చునిటీ. అది నా సజెషన్. సార్ కొందరు కాలసర్ప దోషం ఉంది. సరే, ఫస్ట్ అవి చెప్తాను కానీ, బట్ మీ క్లారిటీ వచ్చిందా నేను చెప్పిన దాని మీద? అవును సార్, 2 years వెయిట్ చేయాలి. ఇక్కడ 2 years, ఎస్, 2 years ఏమి ఎక్కువ ఆలోచించకుండా పని చేయాలి. మ్యారేజ్లు కూడా ఏమి చేసుకోకూడదు ఈ టైంలో. ఓకే, నాట్ రికమెండెడ్ అనమాట. లవ్లోకి వెళ్ళకూడదు. సో మళ్ళీ హ్యాండ్ ఇస్తారు కాబట్టి అది మ్యాటర్. ఓకే, 2 years వరకు అయితే సైలెంట్గా కంటిన్యూ చేస్తే చాలు. తర్వాత ఆపర్చునిటీ మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఫారెన్ అంటారా, మీరు యూరోపియన్ కంట్రీస్ అంటారా, అప్పుడు వెళ్దురు, పర్వాలేదు. మీ చార్ట్ అనుకూలంగానే ఉంది, మీరు వెళ్ళగలుగుతారు, చేయగలుగుతారు, నమ్మకం ఉంది నాకు. ఎస్, ఎస్. ఇంకా హ్యాపీ విత్ ద రీడింగా? ఓకే, ఇక మీరు డౌట్లు అడిగితే చెప్తా. కాలసర్పదోషం లేదు, అయిపోయింది. నెక్స్ట్ సార్ కుజదోషం లేదు. నెక్స్ట్ సార్, చంద్రుడు నీచంలో పడ్డాడు కదా సార్. చంద్రుడు నీచంలో పడ్డాడు, అవును. అది దోషం ఉంది కదా, చెప్పాను కదా. అది మాతృదోషము, పితృదోషం కిందికి వస్తుంది కదా. కాబట్టి మరి ఫాదర్ చిన్నప్పుడు జరిగిపోయారు కదా, ఇచ్చింది కదా. అవును సార్, అవును. ఇంకోటి మన శని వక్రీగా ఉన్నాడు. అవును, శని వక్రీగా ఉన్నా కూడా రాహు కూడా అదే నక్షత్రంలో ఉండడం వల్ల శనికి వక్రత్వ దోషం క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ అంతే సార్, ఇవే ఉన్నాయి సార్. వెరీ గుడ్, అయిపోయినాయి కదా డౌట్లు. ఇంకేంటి మరి? ఆల్ ది బెస్ట్ మరి. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్.